పెరిగిన బీహార్ పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలం అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అటు ఎన్డీఏ కానీ మోడీ గారు అమిత్ షా గారు అయితే దుమ్ము దులిపేస్తున్నారు. అసలు 14వ తారీఖు ఉదయం 11 గంటలకల్లా ఆర్జేడీ కాంగ్రెస్ అనే పార్టీలు మొత్తం వైప్డ్ అవుట్, అంటే తుడిచిపెట్టుకుపోతాయి బీహార్ నుంచి అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఏమో లేదు ఇది ప్రభుత్వ వ్యతిరేకతకి ఇది నిదర్శనం అని. ఇది వీళ్ళ వాదనలు. అయితే నిన్న మల్లికార్జున ఖర్గే గారు ఒక మంచి మాట అన్నారు. ఏదంటే జంగిల్ రాజుని తుడిచిపెట్టాలి, జంగిల్ రాజుని పోవాలని ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు కదా. మరి 20 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు జంగిల్ రాజుని పంపించకుండా అని. నిజమేగా. మరి 20 ఇయర్స్ నుంచి దాదాపుగా నితీష్ కుమారే ముఖ్యమంత్రి. ఈయన ఎవడొద్దన్నాడు జంగిల్ రాజుని నిర్మూలించకుండా. ఏ కట్టా ఏ కుసంస్కార్ క్రూరత ఆర్జేడీ కాంగ్రెస్కి డిక్షనరీమే అని మోడీ గారు చెప్తా ఉంటారు కదా. మరి ఎన్నాళ్ళు ఏం చేశారు అంటాడే. రైట్, మంచి ప్రశ్న. ఇక పోలింగ్ పర్సంటేజ్ లెక్కలనే కనుక చూస్తే పోలింగ్ పర్సంటేజ్ 65 లేదంటే 60 దాటిన ప్రతిసారి కూడా, అంటే మొత్తం ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలను కనుక బేరీజు వేస్తే ప్రభుత్వ మార్పిడి జరిగింది. కేవలం 3 సందర్భాల్లో మాత్రమే ఉన్న ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన ప్రతి చోట. ఇక బీహార్ వరకే చూస్తే ఎప్పుడు గెలిచిన ఎవరు నితీష్ కుమార్, ఆయన పోలింగ్ అంటే ఆయన హయాంలో ఎన్నికలు జరిగి మళ్ళీ ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 60 దాట్ల. ఇవి లెక్కలు అనమాట, డేటా. అంతేగాని మనం దాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ వేరుగా ఉండొచ్చు, కానీ మనం ఆ ఇంటర్ప్రిటేషన్ జోలికి వెళ్లకుండా డేటానే చూస్తే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా పోలింగ్ పర్సంటేజ్ ఏ రోజు కూడా 60 దాటల. గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా సింగిల్ ఫేజ్లో జరిగినటువంటి. సెకండ్ ఫేజ్ కూడా ఇంకా కలపాలి. ఈ 121 నియోజకవర్గాల్లో 64 లేదంటే 65% ఉంటే, దీన్నే కనుక మనం సెకండ్ ఫేజ్కి కూడా అన్వయిస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే దాని అర్థాన్ని నితీష్ కుమార్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి మారరు అని ఇంటర్ప్రిటేషన్ కాదు, ఆ లెక్కల ప్రకారం. లాలూ ప్రసాద్ యాదవ్ లేదంటే ఆర్జేడీ ఎప్పుడు గెలిచినా కూడా పోలింగ్ పర్సంటేజ్ 60 దాటింది. సో ఇది ఈ వాదన ఎన్డీఏకి వ్యతిరేకంగా కనపడవచ్చు. మహాగఠబంధన్ అనబడు రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంఎల్, వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీ, ఇంకా 2-3 పార్టీలు కలిసినటువంటి మహాగఠబంధన్. ఆ పేర్లు చాలా గంభీరంగా పెడతారు. అలా చేశారు. మహారాష్ట్రలోనే మహా వికాస్ అఘాడీ అని. సో ఈ డేటాను చూసినప్పుడు ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ మార్పిడికి నిదర్శనం అని కొంత డేటాను చూసి అర్థం చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది, అది నవంబర్ 11వ తారీఖున జరగనుంది. ఈ నవంబర్ 11న జరిగే పోలింగ్ను కూడా లెక్కేసినప్పుడు యావరేజ్న 2 కలిపి ఎంత స్టేట్లో 243 నియోజకవర్గాల్లో ఎంత పోలింగ్ జరిగింది అని. కానీ నాకు ఒక ఫోటో చూసినప్పుడు మాత్రం నిజమే కదా, ఇది ఎన్డీఏకి కూడా అనుకూలంగా ఉంటుందేమో అని కూడా అనిపించింది. లేదంటే ఆ ఫోటోలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఓటింగ్కి వచ్చిన వాళ్ళు. మరి 10,000 రూపాయలు ఖాతాల్లో వేశారు కదా, అదేమన్నా ప్రతిఫలిస్తుందా ఈ ఓటింగ్లో? చెప్పలేం. రిజల్ట్ వచ్చిన తర్వాత డ్యాన్సులు వేసే వాళ్ళకన్నా కూడా ఈ డేటాను పక్కన పెట్టుకొని ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది. సో రేపొద్దున ఫలితం ఎలా వస్తుంది అనేదాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఈ లెక్కల ప్రకారంగా చేసుకోవచ్చు. అయితే 1 కలిపితే 2, అవతలవాడు 1 కాబట్టి ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేసిన వాళ్ళే గెలుస్తారు అని ఎప్పుడూ చెప్పలేం. దానికి కూడా డేటా ఉంది. బీభత్సంగా ఒకసారి డేటా లెక్కేసి మేము ఏడా కూటమి రాబోతుంది ఏది తెలంగాణలో 18లో అనేసాం. అది జరగలేదు. డేటా అనేది ఏంటంటే మనకు ఒక చిన్న సూచిక, పార్టీలకు కాస్త కాన్ఫిడెన్స్గా మోరల్ సపోర్ట్ ఇచ్చేయే, కానీ ప్యూర్గా అలానే జరుగుతుందని లేదు. మ్యాక్సిమం అలా జరగవచ్చు, జరగపోవటానికి కూడా ఛాన్స్ ఉంది. అయితే పోలింగ్లో ఏం జరిగినా కూడా ప్రచారంలో మాత్రం 2 కూటములు ఎక్కడా తగ్గదు. ఇది మనకు కనబడుతున్న దృశ్యం.